హాయ్ అండి. వెల్కమ్ టు వరాహి జ్యువెలర్స్ అండి. ఇవాళ వీడియోలో ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ బీడ్స్ చైన్ ఉంది కదండి, అది ఎలా మేక్ చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికి కావాల్సింది వచ్చేసి హుక్ తీసుకోవాలండి. ఇది మైక్రో ప్లేటెడ్ హుక్ అనమాట. నెక్స్ట్ థ్రెడ్ అండి, దానికి ఎంత కావాలో అంత థ్రెడ్ అయితే తీసుకోవాలి. తీసుకొని కట్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ గ్లూ వాడతానండి నేను. సో దీంతో ఆ 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిల్ని ఇలా జాయిన్ చేసేసామంటే, గ్లూ పెట్టేసామంటే ఇలా జాయిన్ అయిపోతాయి అనమాట. మోస్ట్లీ మేకింగ్స్ అన్నీ నేను వీడియోలో చూపించే మేకింగ్స్ అన్నీ కూడాను మీకు వితౌట్ నీడిల్స్తోనే ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ డ్రాప్స్ అండి, ఈ డ్రాప్స్ అనేవి మనకు కావాలన్నమాట. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్, ఇక్కడ వచ్చేసి నేను 2mm బ్లాక్ బీడ్స్ అయితే వాడాను. దాంట్లోకి మధ్యలోకి వేసే గోల్డ్ బాల్స్ అనమాట ఇవి. ఓకేనా. ఇప్పుడు మేకింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు థ్రెడ్ ఇలా తీసుకున్నాం కదండి. సో ఫస్ట్ దీన్ని నాట్ వేసుకోవాలన్నమాట. దీన్ని మీరు ఈ ఎడ్జ్కైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ ఎడ్జ్కైనా వేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఎడ్జ్ కానీ ఈ ఎడ్జ్కైనా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఈ ఎడ్జ్లోకి వేస్తున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ ఉంది కదండి, సో ఈ ఎడ్జ్లోకి దీన్ని ఇలా అనాలి. ఇలా అంటే ఇలా ముడిపడిపోతుంది. సో ఇంకొక మెథడ్ ఏంటంటే, మనము ఉక్సులు కుడతాం కదండి, ఉక్సులు కుట్టేటప్పుడు మనం దారం ఎలా ఎక్కించుకుంటాము, సో అలా కూడా చేసుకొని సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. అది కూడా ఇలాగే చేసుకోవాలి. మోస్ట్లీ నేనైతే ఇదే ఫాలో అయిపోతానండి, వితౌట్ నీడిల్ అనమాట. అడుగుతారు ఎందుకండి మీరు నీడిల్ యూస్ చేయరు అని అంటే, ఇప్పుడు ఇలా వేసేటప్పుడు మనకు బీడ్స్ అనేది ఎక్కిచ్చేది దారంలోకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఆ నీడిల్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయండి. అప్పుడు ఏమైపోతుంది, నీడిల్స్ సన్నగా ఉన్నప్పుడు ఆ బీడ్స్ అనేవి దూరతాయో దూరవో తెలియదు అనమాట. కాబట్టి అలా ఎందుకు అని నేను ఓన్లీ డైరెక్ట్గా థ్రెడ్తోనే చేసేస్తున్నాను అనమాట. మీ దగ్గర బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, ఇలా వాటిని ఏం చేస్తారంటే, ఇది ఎలా చేయాలో థ్రెడ్ ఒక మెథడ్ చూపిస్తాను చూడండి మీకు. సో ఇలా తీసుకున్నాం కదా, వీటిల్ని కనిపిస్తుంది కదండి, ఇలా ఒక్కొక్కటిగా ఎక్కించుకునేది ఒక పద్ధతి. ఓకే, ఇలా ఒక్కొక్కటి. ఓకేనా. ఇంకో మెథడ్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటాయి కదండి మీకు మొత్తము. సో బ్లాక్ బీడ్స్ లైన్ మీకు ఇలా వస్తుందన్నమాట. సో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఆ థ్రెడ్ ఉంటుంది కదా, దాంట్లో ఒక పార్ట్ తీసుకోండి. ఎక్కడైనా సరే మీకు బ్లాక్ బీడ్స్ అంటేనే మీకు ఇట్లా 2 ఇస్తాడు, థ్రెడ్లో 2 ఉంటాయి ఇలా. ఓకే. సో మీరేం చేస్తారంటే, మన థ్రెడ్ ఇది ఉంది కదా, ఇదిన్ను ఈ సింగిల్ థ్రెడ్, దాని నుంచి సింగిల్ థ్రెడ్ తీసుకోవాలి. అదేం చేయాలంటే, ఇలా వాయిస్ ఏంది ఇలా ఉంది అనుకుంటున్నారా, జలుబుగా ఉందండి, అందుకే మధ్యలో వాయిస్ ఇలా ఉంటుంది. సో ఇలా అన్నామంటే గమనించారా, ఈ రెండు కలిసిపోయాయి. ఇలా అని ఒక్క 3 minutes అలా దీన్ని వదిలేసామంటే గమనించారా, దీంతో పాటు ఇది కలిసిపోయింది. అప్పుడేం చేయాలంటే, ఇది ఉంది కదండి థ్రెడ్, సో దాన్ని ఇలా అన్నామనుకోండి, ఈ సింగిల్ లైన్లోకి వచ్చేస్తుంది. మీరు డబల్ లైన్లో వేస్తే అవి వెళ్ళవన్నమాట. ఎందుకంటే చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోతున్నాయో. ఇలా చేసుకుంటే మనకు వర్క్ ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇది కొద్దిగా ఆరకముందే వేసాను కాబట్టి బీడ్స్ ఎక్కడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక 1 minute ఒక 10 secondsలో ఎండిపోతుంది. అప్పుడు ఈజీగా ఎక్కించి చూపించేస్తాను. యాక్చువల్గా ఇది మేక్ చేసిందే లెంత్ తగ్గించమని చెప్పి అడిగారనమాట, అందుకని ఇది మళ్ళీ మేక్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా, ఇలా ఎక్కించేసుకున్నాం అనుకోండి, అదంతా కదే వెళ్ళిపోతూ వస్తుందన్నమాట. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు ఎండిపోయిందండి ఇది, కాబట్టి
ఎలా ఎక్కేస్తున్నాయి చూడండి, గబగబా ఎక్కేస్తున్నాయి అనమాట. ఓకేనా, ఇలా చేసుకోవచ్చండి. ఇది ఇంకో మెథడ్ అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఉంది, మనం ఎక్కించేది ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్గా రీమేకింగ్ అని కాదండి, ఇది లెంత్ తగ్గించమని అడిగారనమాట. సో ఎలాగో చేస్తున్నాం కదా, మన దగ్గర కూడా కొన్ని ఏదైనా ఉంటాయి చైన్స్, ఇది మనకు లెంత్ ఎక్కువ ఉంది, షార్ట్ అయితే బాగుండని అనుకుంటాం కదా. సో వాటి కోసము దీన్ని మనం ఉన్నదాన్ని ఇలా కూడా చేసుకోవచ్చండి. షార్ట్ తగ్గించుకోవాలని కూడా తగ్గించుకోవచ్చు, లేదా లెంత్ పెంచుకోవాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఉన్నదాన్ని ఎలా చేసుకోవాలని చెప్పి ఎలాగో చేస్తున్నా కదా, ఒకసారి వీడియో చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను. చూడండి, ఇలా అంటే మొత్తం టక్ ఎక్కిపోతాయి అన్నమాట. కానీ మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా ఇన్ ద సెన్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రక్ అయిపోయింది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే నిదానంగా దీన్ని ఇలా ఇలా అన్నారంటే వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడైనా సరే అలా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ మాత్రమే నిదానంగా, అంటే మనకు మళ్ళీ ఆ జాయింట్ మనం వేసుకొని అతికించుకున్నాం కదా, ఆ జాయింట్ అనేది ఊడిపోకుండా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి. సో ఇది తీసేస్తున్నాను, ఇది తీసేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అనమాట డ్రాప్స్ అన్నీ కూడాను. సో ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చైన్ మొత్తం లాగేసుకోవాలి. చూడండి, ఇలా నేను చైన్ మొత్తం లాగేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు సింగిల్ పొరకు వచ్చేస్తుంది అనమాట చైన్ అంతా. చూడండి, సింగిల్ పొర సపరేట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఇలా చేసుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇదొక మెథడ్ అండి. ఈ మెథడ్ మాకు కష్టము అనుకుంటే నీడిల్ యూస్ చేసుకోవచ్చు. బట్ నీడిల్ యూస్ చేసుకుంటే ఏమంటే బీడ్స్ అనేవి 2mm బీడ్స్ దాంట్లోకి మనకు వెళ్తాయో వెళ్ళవు అనేది ఒక డౌట్ అనమాట. కొన్ని వెళ్ళొచ్చు, కొన్ని అసలు దూరం అనమాట. సో అది దూరిన తర్వాత కింద మనకు నీడిల్ దారం ఎక్కిస్తాం కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఆ దాంట్లోంచి బయటకు వచ్చేది ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి ఈ మెథడ్ అనుకోండి, ఒక 2 minutes వెయిట్ చేస్తే ఓపిక్గా మనకు చైన్ అనేది ఈజీగా మేక్ అయిపోతుంది అనమాట. చూడండి ఎలా వచ్చేస్తుందో, అంతే. దీన్ని ఎలా అన్నామా, ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా లాగామా, అక్కడ దూరలేదన్నప్పుడు చాలా నిదానంగా లాగేయాలండి. చూడండి, ఇలా నిదానంగా లాగేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఫినిషింగ్ చూసేద్దాం. చూడండి, ఇంకోటండి, మీరు బీడ్స్ మేకింగ్స్ చేసుకునేటప్పుడు అటు ఇటు లెంత్ కరెక్ట్గా రావాలి, బీడ్స్ అన్నీ సరిపోవాలి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చేసాయో, బీడ్స్ కరెక్ట్గా వచ్చాయి కదా. అలా చూసుకొని మీరు ఫినిష్ అనేది చేసుకోండి. లేదు అనుకోండి హెచ్చు తగ్గులు అంటారు. కాబట్టి నీట్గా రావాలి అన్నప్పుడు మనము క్యాలిక్యులేటెడ్గా కరెక్ట్గా వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫినిషింగ్ చూసేద్దాం చేయింది ఎలా చేద్దాం అనేది. సో ఈ ఎడ్జ్ ఉంది కదా, మనం ఎలా ఫస్ట్ నాట్ వేసుకున్నామో ఇక్కడంతా ఫస్ట్ లాగేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏది ఉండకూడదు. సో ఇలా లాక్కున్నాక ఇది ఉంది చూసారా, కనిపిస్తుందా మీకు? నేనేం చేశానంటే ఇలా తిప్పాను అనమాట. చూడండి, ఇలా అందిన తర్వాత దీన్ని ఇలా మళ్ళీ ఫస్ట్ మనం ఎలాగైతే నాట్ వేసామో అలాగే నాట్ వేసుకోవాలి దీన్ని. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకు కావాల్సిన మోడల్ని మనము ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. మీకు ఇలాంటివి నేర్చుకోవాలి అని ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి. సో దాన్ని కాంటాక్ట్ అయినా కూడా మీరు మీకు నచ్చిన మోడల్స్ లేదా మీ దగ్గర ఉన్న వాటిని మీరు రీమేక్ చేసుకోవాలనుకుంటున్నారు, సో దానికి కావాల్సినటువంటి పెండెంట్స్, మెటీరియల్స్ అవన్నీ కూడా ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు నన్ను రీచ్ అవ్వచ్చండి. ఓకేనా, లేదు మాకు చేసిస్తారా అన్నా కూడా మీరు నాకు పంపిస్తే బీట్స్ అనేవి నేను చేసి పంపిస్తానండి. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అగరబత్తితో కాల్ చేస్తే అయిపోతుందండి. ఓకేనా, ఇది ఫినిషింగ్ అనమాట. సో లాస్ట్కి మనకు చైన్ ఎలా వస్తుంది, దాని అవుట్పుట్ ఇదనమాట. ఎంత లెంత్ కావాలని కూడా అంత లెంత్ పెట్టుకోవచ్చు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.